జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ మనోభావాలను రెచ్చగొడితే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఒక అంచనా వేసి టీడీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అలా జరిగింది, ఇది జరిగింది, జరగరాని జరిగిపోయింది అనేటటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చూసాం. చివరికి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అన్నటువంటి ఇష్యూని తీసుకొచ్చారు. అది ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. దాని మీద సుప్రీంకోర్టు కూడా దీని మీద తీవ్రంగా స్పందించింది. ఇట్లా ఎలా చెప్పేస్తారు అనేటటువంటి, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి కదా అని తీవ్రంగా ఖండించింది. దానికి ఇంకా బలం చేకూరేలాగా సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మత విశ్వాసాలను ఆధారంగా చేసుకొని అటాక్ చేసేటటువంటి టీడీపీ వారే హైందవ ధర్మానికి అన్యాయం చేస్తున్నారని వైసీపీ. ఇటీవల తొక్కిసలాట ఘటన చూసాము. పాప వినాశనంలో బోటింగ్ అయ్యింది అన్నటువంటి విమర్శలు వచ్చాయి. అలాగే 100 ఆవులు చనిపోయాయి అన్నటువంటిది, ఇట్లాంటిది ఆ తెలుగుదేశం హయాంలోని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం అనేది దురదృష్టకరమైనటువంటిది. నమస్తే.